జైనిజం. సో నెక్స్ట్ జైనిజం. సో జైనిజం అంటే ఈ ఏవైతే వేదిక్ పీరియడ్ తర్వాత వాటి వల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి. అంటే బ్రాహ్మణ్స్ ఎక్కువ, లో కాస్ట్ వాళ్ళని తక్కువ చూడడము. సో అట్లాంటి వాటి వల్ల జైనిజం, బుద్ధిజం అనే టూ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి. సో మనకు జైనిజం అంటే ఓన్లీ వి నో ఫ్రమ్ మహావీర. సో బట్ మహావీర ఈజ్ లైక్ 24th తీర్థంకర్. ఈయనకు ముందు ఇంకా 23 మెంబర్స్ ఉన్నారు తీర్థంకర్స్. సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రిషభనాథ, ఈయన సింబల్ బుల్. ఓకే, అండ్ నెక్స్ట్ పార్శ్వనాథ అని ఒకటి ఉంటారు. సో హీఈస్ ఫ్రమ్ 23rd. సో ఈయన సింబల్ స్నేక్. సో ఇది. సో వీళ్ళు ఎందుకు రైజ్ అయినారు? బ్రాహ్మణ్స్ వల్ల. సో బ్రాహ్మణ్స్ అగత్య వల్ల సో వీళ్ళు రైజ్ కావాల్సి వచ్చింది. అండ్ వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఈక్వల్. సో ఉమెన్ని ఈక్వల్ స్టేటస్తో చూసినారు. అండ్ తీర్థంకర, 23rd తీర్థంకర్, 24th తీర్థంకర్. తీర్థంకర్ అంటే బ్రిడ్జ్ బిల్డర్ అని మీనింగ్. సో లెట్ us లెర్న్ అబౌట్ వర్ధమాన మహావీర. సో హీ వాజ్ ఫ్రమ్ వజ్జి మహాజనపద్. అండ్ ఈయన ఒక క్షత్రియ. సో ఈయననేం అంటే తక్కువ చేసి చూడడం అట్లా చేయలేదు, బట్ వేరేటోళ్ళ కోసం వచ్చింది ఈయన. ఓకే, హీస్ క్షత్రియ. కుండలి, వైశాలి కుండలిలో పుట్టిండు ఆయన. సో 22 years ఓల్డ్ అప్పుడు ఒక సాల్ ట్రీ దగ్గర. సో ఆయనకి కైవల్యం అనేది వచ్చింది. అరే ఇది కాదు, దిస్ ఇస్ నాట్ ద రియల్ వరల్డ్, నాకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చింది. సో అట్లా వచ్చిన తర్వాత హీ బికేమ్ అ తీర్థంకర్. సో 24th తీర్థంకర్ అండ్ సో కైవల్యం అంటే ఏంటిదంటే లైక్ అటైనింగ్ కంప్లీట్ నాలెడ్జ్ అటైన్ చేయడానికి కైవల్యం అంటారు. అండ్ వాట్ ఈస్ జీనంకర, జైన్స్ అంటారు. జీనా ఈస్ సమ్వన్ హూ కాంకర్ దేర్ సెన్సెస్. సో జీనా అంటే జనరల్లీ కాంకరర్, బట్ వాట్ కాంకరర్? సెన్సెస్. అంటే తనని తాను నిగ్రహించినోడు గొప్పోడు. ఫస్ట్ సెరమన్ ఎక్కడ అయిందంటే రాయగిరిలో అయింది ఫస్ట్ సెరమన్. బుద్ధిజం ఫస్ట్ సెరమన్ ఎక్కడైంది, అవి కూడా ఇంపార్టెంట్. సో ఇది అంత ఇంపార్టెంట్. ఫస్ట్ సెరమన్ రాయగిరిలో అయింది. హీ డైడ్ ఎట్ పావపూరి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిజంకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అంటే బుద్ధిజం ఇక్కడ ఈయనకి ఎందుకు రిలేటెడ్ అంటే విత్ రెస్పెక్ట్ టు బుద్ధిజం. సో బుద్ధ సో పావపల్లి చనిపోయింది అని అడుగుతాడు. సో అట్లా బుద్ధ కుషినగర్లో చనిపోయాడు. సో అందుకు మనం ఇది తెలియదు. సో ఈయన రాయగిరి, పావగ్పూరి. సో కంప్లీట్ బీహార్లో ఇన్ ద ఫస్ట్ సెర్మన్ అండ్ డెత్ మొత్తం బీహార్లోనే అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హీ డిడ్ నాట్ కండెమ్ వర్ణాస్. సో వర్ణాస్ని కండెమ్ చేయలేదు. వెరీ 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 ఇంపార్టెంట్. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధ అండ్ జైన్. సో మన వేదాస్కి అగెన్స్ట్ అంటే ఎస్, వీళ్ళు వేదాస్కి అగెన్స్ట్, బట్ ఈయన స్పెసిఫికల్లీ వర్ణ కోసం దాన్ని తీసేయడానికి ఎటువంటి చర్యలు అనేవి తీసుకోలేదు జైన్, వేర్ బుద్ధ డిడ్. సో అండ్ ఇన్న ఫిలాసఫీ ఏంటిదంటే అనేకతవాద. సో అనేకతవాద అంటే ఏంటి? లైఫ్ ఇస్ ఒక ఫుల్ ఆఫ్ ప్లూరాలిటీస్ అంటే 1+ థింగ్స్. ప్లూరల్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ 1+, విచ్ ఇస్ 2+ ఇస్ ప్లూరల్. సో ఈయన అనేకతవాద ప్లూరాలిటీ ఫార్మ్ ఫిలాసఫీ. సో ఈ వర్ణ సినిమాలో కూడా ఈయన సేమ్ ప్లూరాలిటీ గురించి చెప్తారు. సో ప్లూరాలిటీ ఇక్కడ ఏమంటాడంటే, సో ఇక్కడ ఒకరు ఉంటారు, ఇక్కడ ఒకరు ఉంటారు. సో డిఫరెంట్ సోల్స్. సో మన మనిషి లైఫ్ అంటే ఒక్కటే కాదు, వి లివ్ ఇన్ డిఫరెంట్ సోల్స్ అనేది ప్లూరాలిటీ ఫిలాసఫీ. ఓకే, సో ఇక్కడ ఒక అనుష్క. సో సేమ్ ఇదే జైనిజంలో కూడా ఆయన చెప్తాడు. సో ప్లూరాలిటీ అంటే ఏంటిది? సో వై జైన్. సో నెక్స్ట్ అరే సో అది. సో నెక్స్ట్ షద్వాద అంటే ఏంటిది? షద్ అంటే 100. సో ఇక్కడ ప్లూరల్ కొన్ని చెప్తుండ్రు, ఇక్కడ స్పెసిఫిక్ కొన్ని నెంబర్ చెప్తుండ్రు 100 అని. సో దిస్ ఆర్ ప్రాబబిలిటీ. సో ఇప్పుడు ఇక్కడ ప్లూరల్ అంటున్నాం కదా, సో ఇట్లా 100 ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో 100 అనేది జస్ట్ నెంబర్, ఇట్స్ ఫిగర్. సో మనం ఎట్లా 100 పనులు ఉన్నాయని. సో అట్లా సత్వాద అంటే ఒక 100 ప్రాబబిలిటీస్ ఉన్నాయి ప్లూరాలిటీకి. ఇట్ క్వశ్చన్ వేదాస్, ఎస్ ఇట్ క్వశ్చన్ వేదాస్, బట్ వర్ణస్ మీద ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు. సో మనం వేదిక్ కల్చర్ చదివితే మనకు తెలుస్తుంది వాట్ ఈస్ వేదాస్ అండ్ వాట్ ఈస్ వర్ణస్. వర్ణస్ అంటే ఒక చిన్న
వేదాస్లో ఎక్కడనో ఋగ్వేదాలను 10th మండల్లో పురుష సూక్తలో ఒక చిన్న పార్ట్ హైరార్కికల్ వర్ణ. సో ఈ వర్ణాన్ని ఇది ఇప్పుడు కండెమ్ చేసిందంటే నో, ఇట్ డిడెంట్ కండెమ్ వర్ణస్, అంటే తప్పు అని చెప్పలేదు. ఓకే. అండ్ 5 డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. సో జైనిజంలో there are 5 డాక్ట్రిన్స్. 23rd పార్షనాద 4 చెప్పిండు అందులో. అహింస అంటే నాన్ వైలెన్స్. సత్య అంటే ఆల్వేస్ మనం నిజం మాట్లాడాలి. అశ్లీల అంటే మనం దొంగతనం చేయొద్దు. అపరిగ్రహ అంటే ఏంటిది? ఇల్లు. సో అపరిగ్రహ అంటే నో పొజిషన్ అనేది మనకి ఏది ఉండదు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద. అండ్ 24th మహావీర లాస్ట్ యాడ్ చేసిండు బ్రహ్మచర్యం అంటే నాన్ సెక్షువల్ లైఫ్. ఓకే. సో ఇవి కాకుండా ఇటువంటి ఏం రూల్స్ లేకుండా ఇంకోటి కూడా ఉంటుంది. సో అనువ్రత అంటే ఇటువంటి రూల్స్ ఏమి ఉండవు వీళ్ళకి, ఇంకా ఇది పాటించాలి అది పాటించాలి అని. సో ఎవరైతే పిల్ల బచ్చాస్ ఉంటారో వాళ్ళు దీంట్లో అనువ్రతలో చేరుతారు. సో వాళ్ళు అహింస, బ్రహ్మచర్యం ఇట్లాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. సో కంపారిటివ్లీ కొంచెం లూజ్ ఉంటారు వాళ్ళు రూల్స్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్స్. సో 3 ఫ్యాక్ట్స్ ఏంటి అంటే వీటిని 3 జ్యువెల్స్ అంటారు. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఫేత్ ఉండాలి, రైట్ ఫేత్ ఉండాలి మనకి. నెక్స్ట్ ఫ్యాక్ట్ రైట్ యాక్షన్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ రైట్ నాలెడ్జ్. సో ఈ 3 జ్యువెల్స్ ఆఫ్ జైనిజం అంటారు వీటిని. ఓకే. ఇవి 2 విడిపోయినాయి, జైనిజం అండ్ ఒక 2 సెక్స్ లాగా విడిపోయింది. సో ఎందుకంటే మగధాలోకి ఫిమైన్ వస్తుంది. ఫెమైన్ వచ్చినప్పుడు కొందరు ఏమనుకుంటారు, లేదు మనం ఇక్కడనే ఉండాలి స్థలబాహు కింద. సో ఆ స్థలాన్ని వదిలిపెట్టొద్దు అనుకుంటారు. ఇక్కడ ఇది ఆంధ్ర, ఇది ఇండియా అయితే సో ఇక్కడ మగధ. సో వీళ్ళు ఏమనుకుంటారు, లేదు ఈ స్థలాన్ని మనం వదిలిపెట్టొద్దు అని కొందరు అనుకుంటారు. లేదు మనం వెళ్ళాలని ఇంకొందరు అనుకుంటారు. సో ఈ స్థలాన్ని వదిలిపెట్టొద్దు అనుకున్న వాళ్ళు గ్రాడ్యువల్లీ కొన్ని చేంజెస్ తీసుకొచ్చిండ్రు దేంట్లో, మన జైనిజంలో. ఆ చేంజెస్ వీళ్ళకి తెలియదు. సో వీళ్ళు అట్లనే ఫాలో అయిపోయినారు. వీళ్ళకి ఏదైతే జైనిజం తెలుసో వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ లేదు కదా. సో ఈ సౌత్ కొచ్చిలో భద్రబాహు కింద ఎవరైతే సౌత్కి వచ్చిండ్రో సో వాళ్ళకి చేంజెస్ అనేవి తెలియదు. వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి తెలిసిన జైనిజమే తెలుసు. సో ఇక్కడ కొత్త జైనిజం ఏది వచ్చిందో అది వీళ్ళకి తెలియదు. సో కొత్త జైనిజం ఎక్కడ ఉంది, ఇప్పుడు మగధలో మాత్రమే ఉంది. సో అవే 2 సెక్ట్స్ లాగా ఫర్దర్ డివైడ్ అయినాయి. ఆ 2 సెక్ట్స్ ఏంటి అంటే ఒకటి దిగంబరాస్, ఒకటి శ్వేతంబరాస్. సో శ్వేతంబరాస్ అంటే ఎవరు, వీళ్ళు వైట్ క్లాత్ చేసుకుంటారు. సో వీళ్ళు కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చిండ్రు నార్త్లో, ఎవరైతే మగధాలు ఉన్నారో వీళ్ళు కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చిండ్రు, అది వీళ్ళకి తెలియదు. సో వైట్ క్లాత్ చేసుకుంటారు, నార్త్లో ఉంటారు. అండ్ వీళ్ళు 4 vows లాస్ట్ బ్రహ్మచర్యం పాటించారు వీళ్ళు. ఓకే. అండ్ వీళ్ళ దాంట్లో ఉమెన్ ఉండాలి అని వీళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి కొంచెం సరదాగా ఉమెన్ ఉండాలని ఫీల్ అవుతారు వీళ్ళు. అండ్ దీని హెడ్ ఎవరంటే స్థలబాహు. ఓకే. సో నెక్స్ట్ ఈ స్థలబాహు కింద ఇదే స్థలంలో వీళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ దిగంబర్స్ అంటే ఎవరు, న్యూడిటీ, వాళ్ళు బట్టలు వేసుకోరు వాళ్ళు, దిగంబర్స్ ఫస్ట్ ఇనిషియల్లీ. అండ్ ఇంకోటి వీళ్ళు సౌత్ ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చింది కర్ణాటకకి. అండ్ అన్ని 5 vows వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఉమెన్ ఎక్కువ అలో చేయరు వీళ్ళు. సో ఉమెన్స్కి తక్కువ ఇస్తారు ప్రయారిటీ సంఘాస్లోకి. ఓకే. అండ్ వీళ్ళు వచ్చింది ఎవరు, భద్రబాహు కింద వీళ్ళు కర్ణాటకకి వచ్చిండ్రు. అండ్ ఈ భద్రబాహు రాసిన బుక్ ఏంటంటే కల్పసూత్ర అనే బుక్ రాసిండే. సో ఎట్లా ఈ రూల్స్ మనం దాటొద్దు అనే వాటి మీద కల్పసూత్రం అనే బుక్ రాసిండు. ఓకే. సో ఇవి 2 నచ్చక మక్కలి గోసానటైన ఈ జైనిజాన్ని వదిలి ఇట్లా ఇది నచ్చక జైనిజాన్ని వదిలి అజీవిక అనేది పెట్టిండు, అజీవిక సెక్ట్. సో దీన్ని అశోకుడు కూడా దీనికి హెల్ప్ చేస్తారు, అజీవిక సెక్ట్కి. సో వీళ్ళు ఒకటే నియతి బేస్డ్ సెక్ట్. వీళ్ళ నియతి అంటే కర్మ. సో ఏదైనా కర్మ బేస్డ్ ఉంటుందని వీళ్ళ బిలీఫ్. ఓకే. సో నెక్స్ట్ వీళ్ళ ఇంపార్టెంట్ ఐడియా ఏంటిదంటే ఎంటైర్ ప్రతి మనిషి, మన ఉన్న పెట్టు, మనం చదివే బుక్, బండ, రాయి, రప్ప, ప్రతిదీ యానిమేటెడ్, అంటే ప్రతి దానికి లైఫ్ ఉంటుంది, ఈవెన్ స్టోన్స్. సో ఇది వీళ్ళ పాలసీ. సో ప్రతి జీవికి, ప్రతి పండుకి, ప్రతి దానికి, చెట్టుకి, చేమకి, అన్నిటికీ లైఫ్ ఉంటుందన్న పాలసీ ఎవరైతే జైనిజంకి. అండ్ ది స్ట్రిక్ట్లీ బిలీవ్ ఇన్ అహింస. సో ఇక్కడ వాళ్ళ సైన్ ఇది జైనిజం సైన్. సో ఇది ఒక చక్రం. ఈ చక్రం కింద అహింస అని ఉంటుంది. అండ్ స్వస్తిక్ సింబల్ కూడా ఉంటుంది.
సో అట్లా 8 సచ్ సింబల్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో అవన్నీ మనకు అవసరం లేదు. సో జైన్ కౌన్సిల్స్, సో 2 జైన్ కౌన్సిల్స్ అయినాయి. ఒకటి ఆయన ప్లేస్, ఆయన పాటలిపుత్రలో ఉండేటోడు కదా, సో పాటలిపుత్రలో ఒక జైన్ కౌన్సిల్ అయింది. ఓకే, ఇది ఎప్పుడు 300 బీసీలో అండర్ స్థలబాహు. సో చంద్రగుప్త మౌర్య కింద. చంద్రగుప్త మౌర్య ఎందుకంటే చంద్రగుప్త మౌర్య ఇస్ అ జైన్, తర్వాత ఆయన జైనిజం తీసుకుంటాడు. సో అట్లా ఏదో ఒక సభ పెట్టాలని ఈ సభ పెడతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 12 అంగాస్ అండ్ 14 పూర్వాస్ కంపైల్ చేస్తారు. సో అంగాస్, మనం బుద్ధిజం లిటరేచర్ చాలా వందల బుక్స్ ఉంటాయి, కానీ జస్ట్ ఇవి 12 అంగాస్ అండ్ 14 పూర్వాస్ ఇవి మాత్రమే ఉంటాయి వీటిలో. జైనిజం బుక్స్ చాలా తక్కువ ఉంటాయి. జైనిజం లిటరేచర్ అంత ఉంటుంది, జైనిజం లిటరేచర్. ఓకే, అండ్ సో చంద్రగుప్త మౌర్య అన్నట్టు పెట్టింటే ఫస్ట్ కౌన్సిల్. సో ఇట్ వాస్ అండర్ స్థలబాహు అండ్ ఎట్ పాటలిపుత్ర. అండ్ సెకండ్ కౌన్సిల్ వల్లభిలో జరిగింది, గుజరాత్లో. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అన్ని ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్ అనేది జరిగింది. సో అంగాస్ అంటే జైనిజంకి సంబంధించిన బుక్స్. సో 12 అంగాస్ యొక్క ఫైనల్ కంపైలేషన్ జరిగింది. అండ్ ఇట్ వాస్ ద చైర్మన్ వాస్ ఫర్ దిస్ కౌన్సిల్ వాస్ దేవ్. సో టూ కౌన్సిల్స్ అయినా, ఒక 1 ఎట్ పాటలిపుత్ర, 1 ఎట్ వల్లభి. సో చంద్రగుప్త మౌర్య పెట్టింటే ఫస్ట్ది అండర్ స్థలబాహు. అండ్ ఇట్ కంపైల్డ్ 12 అంగాస్ అండ్ 14 పూర్వాస్. అండ్ ఇది లాస్ట్ ఫైనల్ కంపైలేషన్ ఇక్కడ జరిగింది, వల్లభి గుజరాత్లో అండర్ దేవ్ జరిగింది. ఓకే, ప్యాట్రోన్స్ అంటే ఎవరెవరు జైనిజాన్ని తీసుకున్నారంటే బింబిసార, అజాతశత్రు, చంద్రగుప్త మౌర్య, బిందుసార, హర్షవర్ధన. సో హర్షవర్ధన వెరీ ఇంపార్టెంట్. అండ్ కరవేల కూడా ఇంపార్టెంట్. అమోఘవర్ష, రాష్ట్రకూతాస్. సో ఇంతమంది జైనిజాన్ని తీసుకున్నారు. సో హర్షవర్ధన వాజ్ అ జైన్, కరవేల వాజ్ అ జైన్, అమోఘవర్ష వాజ్ అ జైన్. స్టార్టింగ్ కింగ్స్ అప్ టు చంద్రగుప్త మౌర్య. సో వీళ్ళు స్టార్టింగ్ కింగ్స్ బింబిసార, అజాతశత్రు, చంద్రగుప్త మౌర్య. ఇదంతా అశోకునికి ముందు, వీళ్ళందరూ అశోకం తర్వాత. ఓకే, సో వీళ్ళందరూ దే ఆర్ ద ప్యాట్రన్స్ ఆఫ్ జైనిజం. ఓకే, లిటరేచర్ చాలా 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 తక్కువ ఉంటాయి. ఓకే, జనరల్లీ లిటరేచర్ ప్రకృతిలో ఉంటుంది, ఎక్సెప్ట్ అగమాస్ అనేవి సేమ్. వీళ్ళకున్న అతి కొద్ది లిటరేచర్లో అగమాస్ అంటే వాళ్ళ లిటరరీ బుక్స్. సో అగమాస్ అనేవి మాత్రం అర్ధమగధిలో ఉంటాయి. సో అర్ధమగధిలో అగమాస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ కన్నడని కూడా వీళ్ళు బాగా ఎక్కువ డెవలప్ చేస్తుంటారు కన్నడని. సో వీళ్ళ లిటరేచర్ ప్రాకృతిలో ఉంటుంది. లిటరేచర్ బుక్స్ ఎందుకు చదువుతామంటే ఎక్కువ లేవు వాళ్ళకి బుక్స్. అండ్ అగమాస్ ఉంటాయి వీళ్ళకి లిటరరీ బుక్స్, అవి అర్ధమగధి లాంగ్వేజ్లో ఉంటాయి. అండ్ కన్నడని కూడా వీళ్ళు ప్రోత్సహించారు. నెక్స్ట్ సల్లేఖనం అంటే ఏంటిది? తినకుండా చనిపోవడాన్ని సల్లేఖనం అంటారు. సో ఇది పాటించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్య అంటే సల్లేఖనాన్ని పాటించిండు. సో బుద్ధిజానికి జైన్కి డిఫరెన్సెస్ ఏంటి? సో జైనిజంలో గాడ్ అనే కాన్సెప్ట్ ఉంది. అసలు ఓవరాల్ బుద్ధిజంలో గాడ్ అనే కాన్సెప్ట్ లేదు. ఇంటర్నల్ డిఫరెంట్ స్కూల్స్లో అవి స్ప్లిట్ అయినప్పుడు గాడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. బట్ ఇన్ జనరల్ బుద్ధిజం హ్యాస్ నో గాడ్. సో నెక్స్ట్ వీళ్ళు వర్ణాన్ని కండెమ్ చేసిందా? చేయలేదు. వీళ్ళు చేసిండ్రు. సో వర్ణాస్ వేస్ట్ అని వీళ్ళు చెప్పిండ్రు. సో వీళ్ళు రీఇన్కార్నేషన్ నమ్మిండ్రు, వీళ్ళు నమ్మలేదు ఇన్ జనరల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్స్ట్రీమ్ పాత్ తీసుకున్నారు, అంటే చావడం, తినకుండా బ్రహ్మచర్యం పాటించడం, దిస్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాత్స్. బట్ బుద్ధిజం మిడిల్ పాత్ చెప్పింది, అంటే అంత ఎక్స్ట్రీమ్ అవసరం లేదు, కొంచెం మిడిల్ పాత్. బుద్ధిజానికి మిడిల్ పాత్ అని పేరు. ఓకే, సో నెక్స్ట్ మనస్తంభాస్. సో మనస్తంభాస్ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే చైత్యాస్ విహారాస్ చదువుతామో, సో అట్లా స్తంభాస్ అంటే పిల్లర్స్. సో ఇది పేరు బట్టి చెప్పచ్చు. బట్ టు హూమ్ ఇట్ ఈస్ అటాచ్డ్ అంటే ఇట్స్ అటాచ్డ్ టు ద జైన్స్. సో మనస్తంభాస్ అంటే జైన్స్కి సంబంధించి. అండ్ బాసడి, మనం కర్ణాటకకు పోతే ఇప్పుడు మనం ఎట్లయితే గుడి క్యూటీ అంటామో అక్కడ బాసడీస్ ఉంటాయి. సో బాసడీస్ అంటే జైన్కి సంబంధించిన మొనాస్టరీస్. సో ఎట్లయితే మన విహారాస్ ఉంటాయో మొనాస్టరీస్, సో ఇక్కడ బాసడీస్ అంటారు. సో విహార అంటే బుద్ధిస్ట్ మొనాస్టరీ, ఇక్కడ బాసడీస్ అంటే జైన్ మొనాస్టరీ. అండ్ వీటికి సంబంధించిన ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. గోమతేశ్వర బాహుబలి టెంపుల్ ఒకటి, దిల్వారా మౌంట్ టేబుల్ దిల్వారా ఒకటి, అండ్ శ్రవణ బేలాగోలలో ఉంటుంది ఇది. అండ్ దిల్వారా ఇది రాజస్థాన్లో ఉంటుంది, మౌంట్ అబు. అండ్ చిత్తనవసల్ పెయింటింగ్స్, కోయిల్ అంటే గుడి. సో చిత్తనవసల్ గుడి కూడా వీళ్ళకి జైనిజానికి సంబంధించింది. ఓకే,
సో సో వీళ్ళకున్న అతి కొద్ది లిటరేచర్లో ఉత్తరాధ్యాన అనే ఒక బుక్ ఉంటుంది. ఉత్తరాధ్యాయనం. సో ఈ బుక్లో ఏం చెప్తారంటే ఒక లేడీ ప్రిన్సెస్ వాళ్ళ హస్బెండ్ని ఫోర్స్ చేస్తుంది, మహావీర్ జైనిజం తీసుకోండి మీరు అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జైనిజం. ఆయన ఏంటిది, ఆయన రూల్స్ 5 రూల్స్ ఏంటిది, ఆయన 3 జ్యువెల్స్ ఏంటివి, 5 జ్యువెల్స్, 5 డాక్ట్రిన్స్ ఏంటివి ఆయనకు సంబంధించి. సో 2 సెక్స్ ఉండే వాళ్ళకి. సో కౌన్సిల్స్, ప్యాట్రోన్స్ ఖచ్చితంగా గుర్తుండాలి, ఎవరెవరు ప్యాట్రోన్ చేసిండ్రు. ఓకే.